హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. మెగా ఫ్యామిలీ నుంచి మరోసారి అనకాపల్లి నుంచి పోటీకి సిద్ధపడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఉన్నటువంటి మెగా బ్రదర్ జనసేన నేత నాగబాబు అనకాపల్లి జిల్లా పర్యటన పెట్టుకున్నారు. ఆయన జిల్లా పరిధిలో పార్టీ నేతలతో సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. నర్సీపట్నం మొత్తం ఇవాళ ఒక రౌండ్ వేశారట. ఇటీవల వార్తలు చూస్తే అనకాపల్లి సీటు జనసేనకి ఇస్తారనే టాక్ బలంగా వినిపిస్తుంది. జనసేనకి ఈ సీట్ ఇస్తే ఎంపీ క్యాండిడేట్ ఎవరనేది కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ మధ్యనే రాజకీయ అజ్ఞాతం వీడిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేనలో చేరారు. దాంతో ఆయనకు అనకాపల్లి ఎంపీ సీట్ ఇస్తారని అంతా అనుకున్నారు. మరోవైపు చూస్తే మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, మెగా ప్రొడ్యూసర్ 2009లో గుంటూరు జిల్లా నుంచి ప్రజారాజ్యం తరపున ఎంపీగా పోటీ చేసిన పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి టికెట్ ఇస్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మధ్యనే చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటు గురించి జరిపిన చర్చల్లో అనకాపల్లి ఎంపీ సీట్ కావాలని కోరారు అనే ఒక టాక్ అయితే వినపడుతుంది. జనసేనకు కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. కానీ మూడో ఎంపీ టికెట్గా అనకాపల్లి ఆయన కోరుతున్నారట. దీంతో అక్కడి నుంచి తన అన్న నాగబాబును ఎంపీగా పోటీ చేయించే ప్లాన్లో పవన్ ఉన్నారని అప్పటి నుంచే గుసగుసలు అయితే వినపడుతున్నాయి. తాజాగా నాగబాబు పర్యటనతో డౌట్లు క్లియర్ అయిపోతూ వచ్చాయి. అయితే మీడియా ముందు మాత్రం తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది జనసేన అధినేత పవన్ నిర్ణయిస్తారని నాగబాబు చెప్పారు. నాగబాబు పోటీ చేయడం ఖాయమని ఇప్పుడు అనకాపల్లిలో వినిపిస్తున్న మాట. పైగా మెగా ఫ్యామిలీకి అనకాపల్లి ఎంపీ సీటు కొత్త కాదు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున స్టార్ ప్రొడ్యూసర్ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఇదే సీట్ నుంచి పోటీ చేశారు. అయితే ఆనాడు లోకల్ నినాదం పెద్ద ఎత్తున రావడంతో పాటు కాంగ్రెస్ వేవ్ కూడా ఉండటంతో ఆ పార్టీ తరపున పోటీ చేసిన సబ్బుహరి గెలిచారు. అల్లు అరవింద్ ఓడిపోయారు. ఇప్పటిదాకా చూస్తే విశాఖ ఎంపీ సీట్ మాత్రమే వలసవాదులకు అడ్డగా ఉంది. అనకాపల్లి పూర్తి లోకల్ నినాదంతో ఉంటుంది. కనీసం విశాఖ నుంచి అక్కడికి పోటీ దిగిన వారు కూడా వాళ్ళు ఒప్పుకోరు. గాజువాకకు చెందిన గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తే ఆయన నాన్ లోకల్ అన్నారు. ఇక 2014లో అవంతి శ్రీనివాసరావును, దానికంటే ముందు గంటా శ్రీనివాసరావును అనకాపల్లి నుంచి ఎంపీలుగా గెలిపించిన వారు స్థానికంగా స్థిరపడిన వారు అన్న భావన ఉంది. అలా కాకుండా ఎక్కడి నుంచో వచ్చి లోకల్గా పోటీ చేస్తే మాత్రం అనకాపల్లిలో ఎప్పుడూ ఓటమి ఎదురవుతూనే ఉంది. గతంలో కూడా అలా జరిగింది. అయితే ఇప్పుడు అదే మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు పోటీకి దిగుతారన్న ప్రచారంలో వాస్తవం ఎంత అన్నది కూడా చూడాల్సింది. అయితే నాగబాబు జనసేన అండతో పాటు టీడీపీ పొత్తు కూడా కలిసి వస్తుందని లెక్కలేస్తున్నారు. పైగా అనకాపల్లిలో కాపోట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా కనుక చూస్తే రాజకీయ సమీకరణాలు, సామాజిక సమీకరణాలు సరిపోతాయి. కానీ ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే నాన్ లోకల్ నినాదం కనుక ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయితే కొంచెం కష్టమే అని చెప్తున్నారు. 2019లో పవన్ కళ్యాణ్ గాజువాకలో ఓడిపోయిన చరిత్ర కూడా ఉందని గుర్తు చేస్తున్నారు. ప్రజలు తమకు మేలు చేసినా చేయకపోయినా తమ ప్రాంత ఎంపీ ఎమ్మెల్యేలు ఉంటే చాలని కోరుకుంటారు. అయితే నాగబాబు తాను అనకాపల్లిలో నివాసం ఉంటానని చెప్పి జనాలను ఒప్పించగలిగితే మాత్రం విజయం సాధించేందుకు మార్గాలు మెరుగవుతాయని తెలుస్తుంది. కానీ అధికార వైసీపీ మాత్రం లోకల్ కార్డును ఉపయోగించడం ఖాయమంటున్నారు. ఏది ఏమైనా అనకాపల్లి రాజకీయం నాగబాబు పోటీతో రసవత్తరంగా మారనుంది.